హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే చెగువీరా. సో మనం చెగువీరా గురించి అయితే మాట్లాడుకుందాం. సో చెగువీరా తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉండరు. చెగువీరాకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఏదో భక్తులు కూడా ఉంటారనమాట. సో చెగువీరాకి అంతటి ప్రాధాన్యత ఎక్కడిది, అసలు చెగువీరా ఎందుకు ఉద్యమానికి రావడం కారణం ఏంటి, ఒక జర్నీ ఒక ఫ్రెండ్తో కలిసి సరదాగా చేసే జర్నీ తన జీవితాన్ని ఎలా మార్చింది అనే దాని గురించి, అసలు చెగువీర చనిపో చనిపోయిన తర్వాత కేవలం తన బాడీ కూడా దొరకకుండా చేసిర్రు ఎందుకు అనే దాని గురించి మనమైతే ఈరోజు చర్చించుకుందాం. సో నాకు తెలిసి చెగువీర లాంటి ఒక యోధుడు, ఒక పోరాడగలిగే తత్వం ఉన్న ఒక యోధుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకో మనం ఈ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. చెగువీరా ఇతను ఒక డాక్టర్. సో సరదాగా తన ఫ్రెండ్ తను కలిసి ఒక లాంగ్ డ్రైవ్ జర్నీ చేయడం మొదలుపెట్టింది అనమాట. సో ఆ జర్నీ చెగువీర యొక్క జీవిత లక్ష్యాన్ని మలుపు తిప్పుతుందని అసలు కలలో కూడా అనుకోలేదనమాట. సో అలా వెళ్తుంటే లాటిన్ అమెరికాలో బేసిక్గా ముఖ్యంగా ఎక్కడంటే లాటిన్ అమెరికాలో, బొలివియాలో అక్కడ ప్రజలని బంధించి వాళ్ళ ద్వారా పని చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళను మనస్సు లేకుండా కర్కశంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టి చాలా హింసించేవాళ్ళనమాట. ఇది ఒక్క విషయంలో ఎలా చెప్పాలి అంటే, కేజీఎఫ్లో ఒక దాంట్లో పీపుల్స్ అందరినీ తీసుకుపోయి ఏ విధంగా మనసు లేకుండా కర్కశంగా బంధించి పని చేయించుకొని నీచంగా చూసేవాళ్ళం, అలాంటి బానిస బతుకులలో లాటిన్ అమెరికా ఉండేది. బొలివియాలో ప్రజలు కూడా అలాంటి దరిద్రమైన స్థితిలో ఉండేవాళ్ళు అనమాట. సో అతను ఒక డాక్టర్గా ఉండి చేసే జర్నీలో అటు వెళ్తున్నప్పుడు తన ప్రయాణంలో అలాంటి జీవితాలను చూసి పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, అన్ని వసతులు కావాలి అని చెప్పేసి ఆలోచించిన ఒక మంచి మనసున్న వ్యక్తి. అప్పటికి తను విప్లవకారుడు కాదు, ఒక మంచి మనసున్న వ్యక్తి. సో తన్ని మార్చాలనుకొని అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ స్థితిగతులను కనుక్కొని వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి అక్కడ ఉండి కొన్ని రోజులు వైద్య సేవలు అందించిండు. కానీ వైద్యం అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది, కానీ మన పరిస్థితులకు అప్పుడు ఆలోచించిండు అన్నమాట చెగువీర. నేను చేయాల్సిన వైద్యం ఈ సమాజానికి, ఒక మనిషికి కాదు. నేను ఒక మనిషికి వైద్యం చేయడం వల్ల జీవితం మారదు, స్థితిగతులు మారవు, పరిస్థితులు మారవు. నేను చేయాల్సిన వైద్యం ఈ సమాజానికి ఒక వైద్యం చేయాలని చెప్పేసి అప్పుడు మొదలుపెట్టిండు పోరాటం. సో ఒక్కడే పోరాటం మొదలుపెట్టి కొన్ని వేల మందిగా మారిపోయిండు అనమాట. సో తనకి ఆ పోరాటంలో అధికారం కూడా చేతికి వచ్చింది, అన్ని అధికారాలు చేతికి వచ్చినాయి. కానీ కొంతకాలమే ఆ రాజ్యాధికారంలో ఉండి ప్రజల స్థితిగతులను చూసి ఇంకా వేరే ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కూడా నేను మార్చాలని ఆ అధికారాన్ని సైతం కూడా వదిలేసి మళ్ళీ ఒక పోరాట యోధుడిగానే బయలుదేరిందనమాట. సో ఇది తెలుసుకున్న అమెరికా గవర్నమెంట్ చెగువీరను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇంకా ఇతర దేశాలతో కలిసి పొత్తులు పెట్టుకొని తనను పట్టుకోవడమే లక్ష్యంగా చేసుకున్నదనమాట. సో చివరికి చెగువీరను పట్టుకొని ఒక చీకటి గదిలో బంధించి ఎవ్వరికి తెలియకుండా తనని చంపేసి తన శవం కాల్చిన, ఎక్కడ సమాధి చేసిన ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి వచ్చి మళ్ళీ విప్లవకారులు పుడుతూనే ఉంటారు అనే ఇంటెన్షన్ తోటి కనీసం చెగువీర శవం కూడా దొరకకుండా చేసి ఎవ్వరికి తెలియకుండా కాల్చేసారన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మనిషికి తెలియకుండా, అసలు చెగువీరను చంపేసిర్రా చంపేయలేదా అని తెలియకుండా
చేసిరనమాట. కానీ వాళ్ళు చేస్తూ మేము చెగువీరును చంపేసాము అని చేస్తూ తన 2 చేతులు కట్ చేసి అక్కడ ఉన్న బొలివియాలో గవర్నమెంట్‌కి పంపిస్తే అక్కడ ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేయడం వల్లనే కేవలం తెలిసింది ఇవి చెగువీరా ఫింగర్ ప్రింట్సే అని. ఒక విప్లవకారుడు చనిపోతే మళ్ళీ వేల మంది విప్లవకారులు పుడతారు అని చెగువీరా నినాదం చేసిండు. నేనొక వేగు చుక్కని నేనొక కింద రాలితే మళ్ళీ నాలాంటి చుక్కలు ఎన్నో ఆకాశంలో విస్తరించుకుంటూ వస్తాయని చెప్పిండనమాట. సో, అలాంటి విప్లవకారుడు ఇప్పుడు ఒక్క దేశంలో కాదు ప్రపంచ దేశాలలో స్ఫూర్తిగా ఉంటాడు. ప్రపంచ దేశాలలో చెగువీర తెలియని ఈ వారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవ్వరు ఉండరు. సో, అలాంటి గొప్ప వ్యక్తి ఈ సమాజంలో ఒక రచయితగా, ఒక విప్లవకారుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, ప్రజల సేవకుడిగా బతికి చివరికి తన జీవితాన్ని కోల్పోయిండనమాట. సో, ఇలాంటి గొప్ప వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా అనిపిస్తది దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి. కానీ ఆ అడుగు బాటలో నడిచేవాళ్ళు, నిక్కరంగా నిలబడేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారనమాట. సో, ఇది మన చెగువీర గురించి మనకు తెలిసిన విషయంలో. తను ఎక్కడున్నా రెస్పెక్ట్‌గానే ఉంటాడు. ప్రజల గుండెల్లో ఉంటాడు. సో, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సో, బాయ్ బాయ్.